ఒక్క విషయం గమనించండి, పంచకట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచకట్టుకోండి. నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో. కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచకట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతుంటారు. అంతేకాని పంచకట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచకట్టుకోండి కాదు. ఎందుకు పంచకట్టుకోండి అని అంత శాసించాలి? ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే, ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు. భగవంతుని దగ్గరికి వెళ్లి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు పెట్టుకున్న ఏటీఎం మిషన్ మీ బ్యాంక్ అకౌంట్ లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా వస్తేనే ఏటీఎం మిషన్ పనిచేయలేదు కదా. అటువంటప్పుడు పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదాం అనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు. ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు?